వందల కోట్ల రూపాయలతో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. దీన్ని చూస్తున్న ప్రజలు, ఈ సంబరాల మాట వింటున్న ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంత అబద్ధాల కూడా కాంగ్రెస్ వాళ్ళు, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక రకంగా ఉండేది, కానీ ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గారి ఎన్నికల ముందు చెప్పినట్టుగా మోసగించేవారిని నమ్ముతారు, అబద్ధాలు చెప్పేవారిని ఇష్టపడతారని చెప్పిండ్రు తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలకు పోయి ఏ 10 మందిని అడిగినా కూడా 7 మంది 8 మంది ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అని చెప్తున్నారు. ఈ రంగం ఆ రంగం అని చెప్పలేము, ఈ హామీ ఆ హామీ అని చెప్పలేము, అన్ని రంగాల్లో విఫలమైంది అని చెప్తా ఉన్నాను. మా బొక్క నరసింహరెడ్డి గారి జిల్లాలో ముచ్చర్ల గ్రామం ఫార్మాసిటీ కోసం ఆనాటి ప్రభుత్వం ఫార్మా కంపెనీ యాజమాన్యాలను హెలికాప్టర్ మీద తీసుకుపోయి ఆహా ఊహ అని అద్భుతాలు సృష్టించి 14,000 పైచిలకు ఎకరాల భూమిని అక్వైర్ చేసింది. ఒక 5,000 ఎకరాల పైచిలకు కూడా అక్వైర్ చేయాల్సి ఉంది. మొత్తం 19,500, దాదాపు 20,000 ఎకరాలు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కోదండరెడ్డి గారు కూడా ఇది అక్రమం, ఇది అన్యాయం, ఇక రేవంత్ రెడ్డి గారి మాటలకైతే హద్దునే లేదు. వస్తే తన్ని తరమండి, మేము వస్తే మళ్ళీ మీ భూములు మీకు ఇస్తాం అని అనేక రకాలు చెప్పిండ్రు. ఆ మాటలకు పోతలండి. ఆనాడు మీరు మేనిఫెస్టోలో రాసింది ఏంటంటే ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీలను రద్దు చేస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాసిన అంశం. అందరూ అనుకున్న రైతులు నమ్మి ఆనాడు ఆ ప్రభుత్వం ఆ 14,000 పైచిలకు ఎకరాలకు ఇచ్చినటువంటి కంపన్సేషన్ ఎకరానికి 8 నుంచి 10 లక్షల రూపాయలు. అందులో అసైన్మెంట్ ఉన్న వాళ్ళకు తక్కువ, సొంత పట్టా ఉన్న వాళ్ళకు 10 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు ఇచ్చింది. కానీ ఇవాళ ఫార్మాసిటీ రద్దవుతున్నప్పటికీ కూడా 1 ఎకరం విలువ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు ఉన్నటువంటి భూముల్ని ఇవాళ ఫోర్త్ సిటీ పేరిట, హ్యాపెనింగ్ సిటీ పేరిట ఆ భూముల్ని అట్లే గుంజుకొని మరికొన్ని 30,000 ఎకరాల 30,000 ఎకరాలు అంటే ఇంకొక 10,000 ఎకరాలు జమ చేసుకొని రైతుల కళలో మట్టి కొట్టి తల్లిని బిడ్డను వేరు చేసినట్టుగా రైతాంగాన్ని భూమి నుంచి వేరు చేసి ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ మాఫియాకి ఇలా డోర్లు ఓపెన్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజలు మాట్లాడుతుంటారు. దాంట్లో ఆ 30,000 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టినట్టుగా, గ్రీనరీ వచ్చినట్టుగా ఒక రంగుల ప్రపంచం చూపిస్తారు. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు